సెల్యులార్ జైల్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఈ సెల్యులార్ జైల్ అనేది ఎక్కడ ఉంది చూడండి, జైలు ఎట్లా కట్టించారు బ్రిటిష్ వాళ్ళు. ఇది అండమాన్ జైలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా, అండమాన్. బ్రిటిష్ వాళ్ళు 1900 ఇది ఎప్పుడు కట్టించడం జరిగింది అని అంటే 1896లో స్టార్ట్ చేశారు, 1906లో కంప్లీట్ అయ్యిందనమాట. అంటే దీన్ని ఎవరికి వాడేవాళ్ళు అని అంటే ఇక్కడ ఎక్కువగా ఎవరైతే ఇండియాలో ధర్నా చేస్తున్నారో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళందరినీ తీసుకుపోయి ఈ జైల్లో పడేసేవాళ్ళు అనమాట. దూరంగా సముద్రంలో తీసుకెళ్ళి దూరంగా పడేసేవాళ్ళు అనమాట. అండమాన్ జైలు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఏం చేశారు అని అంటే దీన్ని వచ్చేసేసి కొన్ని గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ మనకి హాస్పిటల్గా మార్చేశారు. దీన్ని కూల్చేయటం జరుగుతుందన్నమాట. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎదురు తిరుగుతున్నారు ఆల్రెడీ. ఎందుకనంటే ఇది మన హిస్టరీకి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు ఇలా పాలించారు కాబట్టి మనకు గుర్తింపుగా ఉంటుంది, ఎందుకు దాన్ని పడగొడతారు అని చెప్పి పెట్టించడం జరిగిందనమాట. మనకి చాలామంది నాయకులు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగారో వాళ్ళందరినీ తీసుకొచ్చి దీంట్లో వేస్తారు. చివరికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరినీ రిలీజ్ చేయటం జరిగిందనమాట. సో ఇది ఎక్కడుంది అంటే అండమాన్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చిదంబరం పిల్లై సహాయ నిరాకరణ ఉద్యమం అనమాట. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో చెన్నై నుంచి లీడ్ చేసింది చిదంబరం పిల్లై అనమాట. సో ఆయన్ని కూడా ఈ జైల్లోనే ఉంచారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెనాట్ అటాక్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ఎయిర్. అంటే మిసైల్స్ జనరల్గా భూమి మీద నుంచి ఆకాశంలో ఏమన్నా వేరే కంట్రీది వస్తుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి పేలుస్తారనమాట. సో సర్ఫేస్ నుంచి భూమి మీద నుంచి పేలుస్తాం కాబట్టి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అట్లా కాకుండా ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంటుంది, సపోజ్ పాకిస్తాన్. సో ఇక్కడ ఈ దేశం ఈ మన ఇండియా ల్యాండ్ నుంచి వీళ్ళ ల్యాండ్ మీద ఉన్న దాన్ని పేల్చాలి అని అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ పాకిస్తాన్లో గాల్లో ఉందనుకోండి, ఇక్కడ నుంచి మనం గాల్లో ఉండి ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఒక మిసైల్ వీళ్ళ గాల్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ని బ్లాస్ట్ చేయాలని అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. సో అలాంటిలో సర్ఫేస్ నుంచి ఎయిర్ ఈ మిసైల్ కానిది ఏంటి అని అంటే నాగ్ అనమాట. ఈ 3 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. నాగ్ ఏంటి అని అంటే యాంటీ ట్యాంక్ మిసైల్. యాంటీ ట్యాంక్ మిసైల్ అంటే ఏంటి అని అంటే సర్ఫేస్ మీద ఉంటారు మన వాళ్ళు, పెద్ద పెద్ద ఇట్లా ట్యాంక్స్ అని చెప్పి ఉంటాయి, ఇటు నుంచి గన్స్ పెట్టి పెద్ద పెద్ద పొక్రెయిన్ లాగా ఉంటాయి, వాటిని పెట్టి పేలుస్తూ ఉంటారు. వీటి మీద నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఉన్న వేరే శత్రు దేశాల్లో ఉన్న మనుషుల్ని పేల్చరు, వాళ్ళ యొక్క వాహనాలని పేలుస్తారనమాట. అలాంటి పేల్చడానికి తయారు చేసుకున్నది నాగ్ అనమాట. అలాంటి పేల్చడానికి తయారు చేసుకున్నది నాగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది యాంటీ ట్యాంక్ మిసైల్. నెక్స్ట్, ఇండో నెక్స్ట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై. ఈ ఇండో నెక్స్ట్ అంటే ఏంటి అని అంటే బిఎస్సి బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు తీసుకుంటాం జరిగింది. ఇది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. ఎంటర్ప్రైజెస్కి వాళ్ళు ట్రేడింగ్ కోసం మనీ గెయిన్ చేసుకోవడానికి లాంచ్ చేసిన ప్లాట్ఫామ్ అనమాట. ఏ సంవత్సరంలో ఇది లాంచ్ చేశారంటే 2005. నెక్స్ట్, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ అయితే నేపాల్లో ఉంది, దాన్నే సాగర్మాత అని కూడా అంటారు నేపాల్లో. సో ఇండియాలో ఏంటి అని అంటే K2 ఎక్కడ ఉంటుంది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, కానీ ఇంకా పైన ఉంటుంది అనమాట, బలుచిస్తాన్లో ఉంటుంది. ఆ బలుచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది కాబట్టి K2 కూడా మన దగ్గరికి రాదు. సో ఫైనల్గా కాంచనజంగా. ఈ కాంచనజంగా ఇదేమో సిక్కిము. ఈ కాంచనజంగా అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుందన్నమాట. కాంచనజంగా ఎంత హైట్ ఉంటుంది అని అంటే ఇది అరౌండ్ 8,586 మీటర్స్ ఉంటుందన్నమాట. సో 8.5 కిలోమీటర్స్ హైట్ అనేది ఎత్తులో ఉంటుందన్నమాట. సో హైయెస్ట్ పీక్ ఇది ఎంత ఉంటుందని అంటే కాంచనజంగా 8,586 మీటర్స్ ఉంటుంది, అరౌండ్ 8.5 కిలోమీటర్స్ అనమాట. అదే మౌంటైన్ ఎవరెస్ట్ అయితే 8,800 మీటర్స్ ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. 8,848 మీటర్స్ ఉంటుంది. సో ఇండియాలో ఏంటి అని అంటే కాంచనజంగా. అది ఎక్కడ ఉంది అని అంటే సిక్కిం. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఈజ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషన్లో రాసినప్పుడు పొందుపరిచిన బాడీ కానిది ఏంటి అనమాట. ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, సుప్రీంకోర్టు ఈ 3 కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నాయి, అందుకే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు.
ఈ నీతి ఆయోగ్ ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్లో లేదు, మళ్ళీ తిరిగి తర్వాత వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కావాల్సి ఫ్రేమ్ చేసుకున్నారనమాట. అందుకని వాటిని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది 2015లో చేయటం జరిగిందనమాట. ఈ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నాను చూడండి అమ్మ ఒకసారి. ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఆర్టికల్ 324 దాని గురించి ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేశారు. యూపీఎస్సీ గురించి ఆర్టికల్ ఏంటి అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 315 ఆర్టికల్ 315. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 124 పర్మనెంట్ సెటిల్మెంట్ని ఎవరు ప్రవేశపెట్టారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా? కార్న్వాలిస్. ఇదంటే ఏం లేదు, పర్మనెంట్ సెటిల్మెంట్. మన ట్యాక్స్లు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఫార్మర్ అనేవాడు ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఆ ట్యాక్స్ పే చేయాలి అని అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ను ఇచ్చేవాళ్ళు కాదు, డైరెక్ట్గా ఒక మిడిల్ మ్యాన్ ఉండేవాడు, ఆయనే జమీందార్. అందుకే జమీందారులకి మంచిగా పైసలు వచ్చాయన్నమాట. సో ఫార్మర్ ఏడుంటాడు, బ్రిటిష్ అఫీషియల్స్ ఇక్కడ ఉంటాడు, మధ్యలో జమీందార్ ఏం చేశాడు అంటే సపోజ్ ఒక 11 వంతులు భూభాగంలో పండించిన భూమి సపోజ్ 100 రూపాయలు కానీ వచ్చినాయి అనుకో, అందులో వచ్చేసి 10 వంతులు జమీందార్ తీసుకుంటాడు అన్నమాట. జమీందార్కి వస్తాయి. ఈ 10 వంతుల్లో మొత్తం తీసుకొచ్చి జమీందార్కి బ్రిటిషర్స్కి ఇచ్చేస్తాడు. ఒక 1% జమీందార్ ఉంచుకుంటాడు అనమాట. ఆ విధంగా ఈ కానీ కట్టలేదు అనుకోండి, ఇంత పర్సంటేజ్ కానీ ట్యాక్స్ కానీ కట్టకపోతే ఈ జమీందారు ఈ ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ లాగేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. అందువల్లే జమీందారులు అనేవాళ్ళు చాలా ల్యాండ్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర అట్లాగే ఉండిపోయిందనమాట. సో ఈ ల్యాండ్ తీసుకున్నదాన్ని ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా 1954లో 55లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇచ్చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ లీస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఎక్కువగా ఉన్న భూమిని తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి ఇచ్చే దాంట్లో చాలా తక్కువగా అమలైన రాష్ట్రం ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్. ఎక్కువగా సక్సెస్ఫుల్ అయ్యింది, ల్యాండ్ ఎవరు లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసింది. ఎక్కువగా సక్సెస్ఫుల్ అయిన స్టేట్ ఏంటంటే కేరళ. అందుకే కేరళ అనేది ఈరోజు ఒక రాష్ట్రం కాదు, అది ఒక కంట్రీగా మనం చెప్పుకుంటాం జరిగిందనమాట, ఒక డెవలప్డ్ కంట్రీ అనమాట. సో జమీందార్స్ అలాంటి పర్మనెంట్ సెటిల్మెంట్ పెట్టింది ఎవరు అని అంటే కార్న్ వాలిస్. ఏ సంవత్సరంలో అని అంటే 1793 సంవత్సరంలో పెట్టారు. ఏ ఏరియాస్లో అంటే బెంగాలు, బీహారు, ఇంకా నార్దర్న్ మద్రాస్ అనమాట. ఆ ఏరియాలో పెట్టడం జరిగింది, కార్న్వాలిస్ పెట్టడం జరిగిందనమాట. తర్వాత జాన్ షోర్ అనే అతను ప్లాన్ చేశాడనమాట ఈ విధంగా పెడదామని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ద వరల్డ్? ఇది ఒకసారి చూడండి అమ్మ. పెద్ద కంట్రీ అయితే రష్యా, కానీ కోస్ట్ లైన్ అంటే ఏంటమ్మా? సముద్ర తీర మార్గంతో ఎక్కువ ఉంది, సముద్రంతో టచ్ అయ్యి ఉన్నది ఏంటి అని అంటే ఇది ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది అనమాట. ఇది కెనడా. సో ఈ కెనడా పార్టు, ఇది యూఎస్ఏ, ఇది మెక్సికో అట్లా ఉంటాయి. సో ఈ పార్ట్ చుట్టూరు సిఏ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ 2 lakhs కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఏంటి అని అంటే కెనడా. నెక్స్ట్, డాష్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హంప్ ఆఫ్ క్యామెల్. ఇట్లా ఉంటుంది కదా ఆవులకి పైన, వాటిల్లో ఎక్కువగా ఫ్యాట్, కొవ్వు స్టోర్ చేసుకుంటాకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా హ్యావ్ చీఫ్ మినిస్టర్. యూనియన్ టెరిటరీకి జనరల్గా ఏముంటాయి? లెఫ్టినెంట్ గవర్నర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు రిపోర్ట్ తీసుకెళ్ళి ప్రెసిడెంట్కి ఇస్తారు. కానీ యూనియన్ టెరిటరీగా ఉండి చీఫ్ మినిస్టర్ ఉన్న స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఏంటి అని అంటే ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అనమాట. సో ఏ అండ్ బి. నెక్స్ట్, విచ్ రివర్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ గంగా ఆఫ్ సౌత్. ఇది కూడా ఒకసారి చూడండి. గంగా ఆఫ్ సౌత్ కానీ లేకపోతే వృద్ధ్ గంగా అని చెప్పి దేన్ని పిలుస్తూ ఉంటారు అని అంటే గోదావరి. ఇది ఆఫ్టర్ గంగా సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అనమాట. సదర్న్ ఇండియాలో అయితే ఇదే లాంగెస్ట్ రివర్, దీన్ని గోదావరి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, పోర్సలిన్ ఈజ్ కాల్డ్, దానికి మరో పేరు ఏంటి అని అంటే చైనా క్లే అనమాట, చైనా క్లే. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్, పోర్సలిన్ అంటే పింగాణి. హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ? విక్రమ్ సారాభాయ్ కాదమ్మా, హోమీ జహంగీర్ బాబా. అందుకే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా మనకి ముంబైలో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. న్యూక్లియర్ ఎనర్జీ ఎవరు అని అంటే హోమీజీ బాబా. ఈయన వచ్చేసి స్పేస్. నెక్స్ట్,
ద పిన్ కోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పోస్టల్ అడ్రస్. పిన్ కోడ్ అని అంటే ఏంటమ్మా, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ 5,20,000 అని తీసుకున్నాము అనుకోండి, ఇది వచ్చేసి ఈ 5 అనే కోడ్ అనేది ఏంటంటే రీజియన్కి ఇస్తారు. అంటే సపోజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 స్టేట్లకి 5 అని ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇదేమో సబ్ రీజియన్స్ అని చెప్పి ఉంటాయి, సబ్ రీజియన్స్ అని చెప్పి అంటారు. తర్వాత ఇది వచ్చేసి డిస్టిక్ని ఎలొకేట్ చేస్తుంది. ఈ 3 వచ్చేసి ఏమో చిన్న చిన్న మండలాలు, ప్రాంతాలని చూపిస్తూ ఉంటుందన్నమాట పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇది ఎప్పుడు ఇండియాలోకి తీసుకురావడం జరిగింది అని అంటే 1972 సంవత్సరంలో పెట్టడం జరిగిందనమాట. అతని పేరు ఏంటి అని అంటే బికాజీ వేలంకర్ అనే అతను పెట్టడం జరిగిందనమాట, తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ ద హోలీ బుక్ ఆఫ్ సిక్. ఇది వచ్చేసి గురు గ్రంథ్ సాహిబ్. ఎప్పుడు ఇది ఎవరు రాశారంటే గురు అర్జున్ దేవ్. గురు అర్జున్ సిక్కులు ఎలా ఉండాలి ఏంటి, క్రిస్టియన్కి బైబుల్, హిందూస్కి భగవద్గీత ఎలాగో ఇది కూడా సిక్కులకి అనమాట 1604 సంవత్సరంలో రాశారు. గురు అర్జున్ దేవ్ అనే అతను రాశాడనమాట. ఇది ఫస్ట్ ఎక్కడ ప్రజెంట్ చేశారంటే వాళ్ళ ముఖ్యమైన ప్లేస్ ఉంది కదమ్మా అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, దాంట్లో ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ అంబ్రెల్లా వాజ్ మేడ్ ఇన్. మొదటగా గొడుగులు తయారు చేసిన దేశం ఏది? ఇది చైనా. మనకు హుస్సేన్ సాంగ్ కానీ లేకపోతే ఫాహిన్ కానీ వీళ్ళంతా వచ్చినప్పుడు దీని కింద నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక గొడుగు లాంటిది తీసుకొని వచ్చేవాళ్ళు, దాంతోనే గొడుగులు అనేవి అంతకుముందు నుంచే అట్లాగే తయారు చేయడం జరిగింది. సో ఏంటి అంటే చైనా అరౌండ్ 3000 ఇయర్స్ ముందే వాడటం జరిగిందనమాట. నెక్స్ట్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేషనల్ యానిమల్ అంటే మనకి టైగర్ వస్తుంది, కానీ ఇక్కడ ఆక్వాటిక్ యానిమల్, ఆక్వాటిక్ అంటే నీటిలో ఉండే యానిమల్ అనమాట. ఇదేంటంటే గ్యాంగెటిక్ డాల్ఫిన్. ఉత్త డాల్ఫిన్ అంటే రాంగ్, గ్యాంగెటిక్ డాల్ఫిన్ అంటేనే కరెక్ట్, ఎందుకంటే ఇది గంగా రివర్లో ఉంటుంది. దీనికి ఇంకో పేరు ఏంటి అంటే సైడ్ స్విమ్మింగ్. ఇది కళ్ళు కనిపించదు అనమాట ఈ డాల్ఫిన్కి, సైడ్ స్విమ్మింగ్. దాని యొక్క ముక్కు మీద ఉండే చిన్న అవి ఉంటాయి కదా, వాటితో వెంట్రుకల్లాగా వాటితో మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇవి రీసెంట్గా అంతరించిపోతూ ఉన్నాయి అనమాట, ఎందుకంటే పొల్యూషన్, గంగాలో పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల. సైడ్ స్విమ్మింగ్ యానిమల్ అని చెప్పి కూడా అంటూ ఉంటారనమాట, గ్యాంగెటిక్ డాల్ఫిన్. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈజ్ గివెన్ టు కాంట్రిబ్యూషన్ ఆఫ్. మనకి మూవీస్లో ఎవరికన్నా సినిమా ఫీల్డ్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు కదా, సో ఫిల్మ్స్లో ఇస్తారనమాట. ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనమాట, ఇండియన్ సినిమా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఎప్పుడు తీసుకున్నారు అని అంటే ఇది హయ్యెస్ట్ సినిమాల్లోనే హయ్యెస్ట్ అవార్డు అనమాట. 10 lakhs అవార్డు ఇస్తారంట. ఒక శాల్వా అనేది కప్పుతారంటమ్మ. ఇది ఈయన ఎవరు అని అంటే ఈ అవార్డు ఎప్పుడు పెట్టడం జరిగింది అని అంటే 1969 సంవత్సరంలో పెట్టడం జరిగింది. ఈయన సినిమాకి చాలా కృషి చేశాడంట. నెక్స్ట్ లగాన్ ఫిల్మ్ ఈజ్ బేస్డ్ ఆన్. లగాన్ వచ్చేసి మూవీ వచ్చేసి క్రికెట్. ఇది వచ్చేసి 2001లో ఈ మూవీ తీయడం జరిగింది. అమీర్ ఖాన్ తీశాడు. ఇది ఏంటి అని అంటే ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో వాళ్ళు ట్యాక్స్ బ్రిటిష్ వాళ్ళకి కట్టలేకపోతూ ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళ కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక క్రికెట్ మ్యాచ్ లాగా పెడతారు, ఆ గేమ్ అనమాట ఇది. ఓకే, దాని మీద తీసిన మూవీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ కూల్స్ ద ఇంజిన్. మనకి ఎక్కడన్నా కారుల్లో ఇంజిన్ ఆగిపోతే వేడెక్కిపోయిందని నీళ్ళు పోస్తూ ఉంటారు కదా, పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం. దాన్ని దేంట్లో పోతారంటే రేడియేటర్ అనమాట. ఇదేంటి అంటే వేడెక్కిన దాన్ని ఇంజన్ని కూల్ చేస్తూ ఉంటుందన్నమాట, సో రేడియేటర్. నెక్స్ట్ ద యానిమల్ గ్రూప్ విత్ డ్రై స్కిన్ అండ్ హార్నీ స్కేల్స్. ఇదిగో డ్రై స్కిన్, హార్నీ స్కేల్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట, పులుసులుగా ఉంటాయి అన్నమాట. వీటిని ఏంటి అని అంటే రెప్టైల్స్ గ్రూప్ ఏంటి అని అంటే రెప్టైల్స్. లేకపోతే ఇంకా క్రోకోడైల్స్ కానీ స్నేక్స్ కానీ వీటన్నీ ఇవే కేటగిరీలో వస్తాయన్నమాట. డయాలసిస్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్. డయాలసిస్ అంటే ఏంటమ్మా, మన కిడ్నీ వాటర్ అనేది బయటకు పంపిస్తూ ఉంటుంది కదా ఫిల్టర్ చేసి. కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఈ డయాలసిస్ అనే మెథడ్ వాడతారనమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ పెడతారు, అది కిడ్నీ చేయలేని పనిని ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ని డయాలసిస్ అనేది అంటారనమాట. సో దేనికి ట్రీట్మెంట్ అని అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఈ ప్రాసెస్ అనేది వాడతారనమాట, ఈ ట్రీట్మెంట్. మోనాలిసా ఈజ్ ఫేమస్ ఫర్ ఈమె ఒక పెయింటింగ్. ఈ పెయింటింగ్ వేసింది ఎవరు అని అంటే ఈ పెయింటింగ్ వేసింది ఇది ఒకసారి చూడండి అమ్మా, లియోనార్డో
డా విన్సీ. ఈయనొక ఇటలీకి చెందిన దేశస్థుడు అనమాట. ఇది ఇప్పటివరకు మోస్ట్ విజిటెడ్ పెయింటింగ్ అంట. దీని వాల్యూ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ $870 million అంట. అంటే చూడండి ఇండియన్ కరెన్సీలో 870 × 70, చూడండి 870 × 70 ఎంత అయితే అంత అనమాట. ఇది ఒక పెయింటింగ్ అనమాట. నెక్స్ట్, ద హరప్పన్ పీపుల్ హ్యాడ్ ట్రేడ్ రిలేషన్స్ విత్. మనం నిన్న ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా, హరప్పా పీపుల్ 2000 సంవత్సరం బీసీలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనకి టైగ్రిస్ యూఫ్రటిస్ అనే రివర్స్ ఇరాక్ దగ్గర సుమేరియన్ పాపులేషను లేకపోతే మెస్పటోమియా పాపులేషన్ అని చెప్పి ఉండేవాళ్ళు వీళ్ళు అనమాట. వీళ్ళతో ట్రేడ్ రిలేషన్స్ చేసేవాళ్ళు అనమాట సుమేరియన్. విచ్ స్కీమ్ ఆర్ బేర్ ఫ్రూట్ టెక్నీషియన్స్ ఆర్ ఎంగేజ్డ్. బేర్ ఫ్రూట్ టెక్నీషియన్ అంటే ఏంటమ్మా, టెక్నీషియన్స్గా ఉండరు కానీ టెక్నీషియన్ లాగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఇది తీసుకురావడం ఎప్పుడు జరిగింది అంటే ఎంజీ నరేగా ప్రోగ్రామ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో తీసుకురావటం జరిగిందనమాట. దీంట్లో ఏంటి అని అంటే ఎవరైతే అసిస్ట్ చేస్తూ ఉంటారో ఆ పర్సన్ ఈ పని చేయండి ఈ పని చేయటం వల్ల అక్కడ ఒక ఏమన్నా ఇప్పుడు చెత్త చెదారానికి ఒక బిల్డింగ్ అని కట్టించారు అనుకోండి వీళ్ళ చేత, అది వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళని కరెక్ట్గా టెక్నీషియన్ అన్నకూడరు కానీ బేర్ ఫుట్ అంటారనమాట. అంటే రియల్గా టెక్నీషియన్ కాదు కానీ హెల్ప్ అయ్యే పనులు చేస్తున్నారన్నమాట. సో ఎంజీ నరేగా ప్రోగ్రాంలో దీన్ని తీసుకురావటం జరిగిందనమాట రూరల్ ఏరియాస్లో. ఇన్ which one of the among the following industries in the maximum consumption of water in India. సో ఈ క్రింది వాటిలో ఏ ఇండస్ట్రీస్ ఎక్కువ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటి అమ్మ, థర్మల్ పవర్, కోల్, దీంట్లో ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. చూడండి ఇదిగో థర్మల్ వాటర్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంటే మిగతా ఇండస్ట్రీస్ అన్నీ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాయి, వాటర్ని వాడక చేస్తున్నాయి అనమాట. బాల్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బైక్ సెల్స్. ఇక ఇవి బాల్ బేరింగ్స్ మనకి సైకిల్ చక్రాల దగ్గర ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటి అని అంటే షాక్ అబ్జార్బ్స్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎఫెక్ట్ ఏరియా బిట్వీన్ కాంటాక్ట్ వీల్, ఇది వీలు, యాక్సిల్ అంటే ఇది అనమాట. దీని బయటకు ఒక రాడ్ లాగా వస్తుంది కదా అది అనమాట. ఈ రెండింటి మధ్యన కాంటాక్ట్ ఏరియాని తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫినామినా. సో ఇది ఒకసారి చూడండి, విచ్ అబౌవ్ ద ఆర్ ఆప్టికల్ ఇల్యూజన్స్. అంటే ఏంటి అని అంటే మనకి రియల్గా ఏర్పడవు కానీ మన కంటికి కనిపించాయి అనమాట భ్రమ వలన. సపోజ్ ఇప్పుడు మనకి ఆకాశం అనేది బ్లూగా ఉండదు కానీ మనకి కంటికి బ్లూగా అనేది కనిపిస్తుంది. సో సూర్యుడు కూడా మనకి పొద్దున పూట పెద్దగా కనిపిస్తాడు, సాయంత్రం పూట ఒకసారి పెద్దగా కనిపిస్తారు కానీ సూర్యుడు అనేది అలాగే ఉంటాడు. అది మన భ్రమ వల్ల అనమాట. అలాంటివన్నీ వేటి వల్ల కలుగుతాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో సైజ్ ఎట్ ద సన్ ఆఫ్ ద డస్క్, అంటే చీకట్లప్పుడు సన్ అనేది పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది, అది మనకి భ్రమ వల్ల కలుగుతుంది, అదొకటి. నెక్స్ట్ ఇది ఒకసారి చూడమ్మా, టింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ఇంకా ఇంకోటి వచ్చేసి కలర్ ఆఫ్ ద సన్ ఎట్ డార్క్, 1 to 3 అనమాట. ఇది వచ్చేసి 1 to 4 సైజ్ ఆఫ్ ద సన్, కలర్ ఆఫ్ ద సన్, ఇంకా ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ మెరుస్తూ మిలుగురుమంతూ ఉంటాయన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ 3 భ్రమ వల్ల వచ్చాయి, మిగతా అన్నీ నార్మల్గా ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. ఎల్బర్ట్, ఇది ILBERT, ఎల్బర్ట్ కాంట్రవర్సీ రిలేటెడ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎప్పుడు తీసుకురావడం జరిగింది అని అంటే ఈ ఎల్బర్ట్ అనేవాడు మనకి ఏ ఇయర్లో అంటే 1883 అమ్మ. 1883లో ఏం చేసేవాళ్ళు అని అంటే ఎల్బర్ట్ అనేవాళ్ళని ఒక గవర్నర్ జనరల్కి ఒక అడ్వకేట్ అనమాట, న్యాయ సలహాలు ఇస్తూ ఉంటాడు. అతను ఏం చేసినాడు అని అంటే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లులో ఏంటి అని అంటే ఇప్పుడు కోర్ట్స్లో ఇండియన్ జడ్జిగానే ఉన్నాడు అని అంటే ఈ ఇండియన్ జడ్జి కూడా యూరోపియన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళని కూడా ఒకళ్ళు తప్పు చేస్తే పనిష్ చేసే అధికారం ఉండేటట్టు ఈ బిల్ అనేది పాస్ చేస్తారనమాట. కానీ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ మొత్తం పెద్దగా ధర్నాలు చేసినాయి అనమాట ఈ బిల్లుని తీసేయాలి అని చెప్పి. సో ఒక ఇండియన్ జడ్జి యూరోపియన్ వాళ్ళని కూడా శిక్షించే అధికారం ఉంది అని చెప్పి బిల్లే ఈ ఎల్బర్ట్ బిల్ అనమాట తీసుకురావడం జరిగింది. ఇది జ్యుడిషియరీకి సంబంధించింది. కానీ తర్వాత 2 years తర్వాత దీన్ని తీసేశారు.
వాళ్ళు ఎందుకు కోరుకుంటారు, వాళ్ళే శిక్షించుకుంటారు కానీ మన చేత శిక్షించుకోరు కదా, కానీ మనల్ని మాత్రం వాళ్ళు రూల్ చేయాలన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక ద్రవ్యాలు అని చెప్పనమాట. ఇది వచ్చేసి చూడండి అమ్మ, ప్రజెంట్ వచ్చేసేసి $608 బిలియన్ ఉన్నాయన్నమాట. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాస్తుంది. ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు ఈ డబ్బుల్ని వాడటానికి సేఫ్గా దాచుకుంటుంది అనమాట. ఏమేమి ఉంటాయి అని అంటే విదేశీ కరెన్సీ ఉంటాయి అన్నమాట. సపోజ్ డాలర్స్ కానీ, ఇంకా బాండ్స్ రూపంలో కానీ, ట్రెజరీ బిల్స్ కానీ, వీటి రూపంలో ఎక్కువ అమౌంట్ ఉంటుందన్నమాట. మిగతాది గోల్డ్స్ ఉంటుంది. సో ఈ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఎప్పుడైతే మనకి విపత్తులు వచ్చినాయో ఇవి వేరే కంట్రీ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే జరుగుతుంది అనమాట. సో ఫారిన్ కరెన్సీ వచ్చేసి ఇవి ఉంటాయి. నెక్స్ట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఇది వచ్చేసి IMF కరెన్సీ, ఇంకా గోల్డ్ హోల్డింగ్స్ ఆఫ్ RBI, ప్లస్ ఇంకోటి RTP అని ఉంటుంది, రిజర్వ్ ట్రాన్సే పొజిషన్. ఇది IMFలో కూడా ఉంటుందన్నమాట. ఈ 4 ఉండటం జరుగుతాయి. ఈ 4 కలిపి మొత్తం $608 బిలియన్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎండేంజర్డ్ అనమాట. అంటే ఏంటి అని అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జీవి ఈ క్రింది వాటిలో ఏది అని చెప్పి అడిగారనమాట. స్వాంప్ డీర్ అనమాట. స్వాంప్ డీరు ఇది ఒక ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్, అందువల్ల ఇవ్వటం జరిగింది. ఈ గరియల్స్ అంటే ఎక్కువగా మనకి గరియల్స్ అంటే మొసళ్ళలాగా ఉంటాయి. చంబల్ రివర్ దగ్గర, రాజస్థాన్ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇది టర్టల్స్ అంటే మనకి తాబేలు, టాటాయిస్ టైప్ అనమాట. నెక్స్ట్ ద ఫస్ట్ SMT ఫ్యాక్టరీ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అనమాట. ఈ ఫ్యాక్టరీ ఫస్ట్ ఎక్కడ పెట్టబడింది అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ. ఈ మిషన్ టూల్స్ది ఎక్కడ పెట్టబడింది అని అంటే ఫస్ట్ 1953లో బెంగళూరులో పెట్టడం జరిగింది అనమాట. దీని ఫంక్షన్స్ ఏంటి అంటే జనరల్గా మనకు వాచెస్ ఉంటాయి కదా, రిస్ట్ వాచెస్ అవి తయారు చేస్తారు. ఇంకా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే లైక్ ఇప్పుడు మనకి సోనా మసూరి రైస్ లాగా HMT రైస్ కూడా ఉంటుంది. ఇవి ఒకటి తయారు చేస్తారు. ఇంకా పెయింటింగ్ అవి తయారు చేస్తారు. ఇలాంటి ఫ్యాక్టరీ ఒకటి ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే బెంగళూరు. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ ఇంటూ అరేబియన్ సీ. అన్ని రివర్స్ మనకు తెలిసిన మ్యాక్సిమం గంగా, యమున, ఇంకా యమున కాదు, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. కానీ వీటి నుంచి ఫ్లో అయ్యే నర్మదా రివర్ ఒకటి, తాపీ రివర్ ఒకటి, ఈ 2 అరేబియన్ సీలో కలుస్తాయి అన్నమాట. సో ఫ్లోస్ ఇంటూ అరేబియన్ సీ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో తాపీ రివర్ అనమాట. మహానది వచ్చేసేసి ఇక్కడ ఉంటుంది ఒడిషా దగ్గర. ఈ చంబల్ అనేది ఇందాక చెప్పాం కదా, రాజస్థాన్ గరియల్స్ ఉంటాయి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సీపోర్ట్ అండ్ స్టేట్స్ ఈజ్ రాంగ్. ఇది ఒకసారి చూడండి అమ్మ. కాండ్లా వచ్చేసి గుజరాత్లో ఉంటుంది, పారాదీప్ వచ్చేసి ఒడిషాలో ఉంటుంది, క్విలాన్ వచ్చేసి కేరళలో ఉంటుంది, కాకినాడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నమాట. సో ఇది రాంగ్. నెక్స్ట్ నేషనల్ ఓషియోగ్రఫీ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఎట్. అంటే ఓషియోనోగ్రఫీ అంటే ఓషియన్ వాటర్ గురించి స్టడీ చేయటం అనమాట. అందులో లభించే మినరల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి గురించి రీసెర్చ్ చేసే జాతీయ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎక్కడ ఉంది అని అంటే ఇది, ఈ పేరు ఒకసారి చెప్తాను చూడండి అమ్మ. దోనాపాలా, ఇది వచ్చేసి గోవాలో ఉందన్నమాట. గోవాలో ఉంది. 1966లో దీన్ని కట్టించడం జరిగింది. ఇది ఓషన్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ముంబాయి, వైజాగ్, కొచ్చి అనేది ఇది హెడ్ క్వార్టరు. ఇవేమో వీటి కింద పనిచేసే రీజియోనల్ బ్రాంచెస్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ క్లోజెస్ట్ టు ఈక్వేటర్. ఇది కూడా చూడండి అమ్మ. ఇందాక మనం 8 డిగ్రీ ఛానల్ అని మెన్షన్ చేసాం కదా, అది దీంట్లో క్లియర్గా చూడండి ఒకసారి. ఇది ఈక్వేటర్గాని అనుకుంటే ఇది మాల్దీవ్స్, ఇది దగ్గరగా ఉంటుంది కానీ అది మన భూభాగం కాదు. తర్వాత మినికాయ్ ఐలాండ్, ఇదిగో 8 డిగ్రీ ఛానల్ మినికాయ్ ఐలాండ్ మనకంటే మన దగ్గరలో ఉన్న, మన ఆధీనంలో ఉన్న ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న భూభాగం అనమాట మినికాయ్ ఐలాండ్. ఇది 8 డిగ్రీ ఛానల్. దీనికి ఇక్కడ కవరత్తి ఐలాండ్స్ అని ఉంటాయి. ఇది 9 డిగ్రీ ఛానల్. ఈ తర్వాత ఇది 10 డిగ్రీ
ఛానల్ అనమాట. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ నో కోస్ట్ లైన్. నో కోస్ట్ లైన్ అంటే తీర ప్రాంతం లేనిది. ఇదిగో ఇవన్నీ తీర ప్రాంతాల స్టేట్స్ అనమాట. ఈ క్రింది వాటిలో లేనిది ఏంటి అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇది మేఘాలయ, ఇది త్రిపుర అండ్ ఇది మిజోరాం, ఇది మణిపూర్, ఇది వచ్చేసి నాగాల్యాండ్, అస్సాము, ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ చూడండి అమ్మ, ఇదంతా బంగ్లాదేశ్. సో సముద్రం ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ పార్ట్ అంతా ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది. ఇది త్రిపుర అనమాట. సో నో కోస్ట్ లైన్ అనమాట త్రిపుర. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ఉంటాయి. నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం పెద్దగా ఉన్న కంట్రీ ఏంటి అని అంటే ఇండియా అనమాట. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని దేశాలు తిరిగి మన దేశానికి ఏ లాస్ చట్టాలు వర్తిస్తాయో వాటిని తీసుకుని మన కాన్స్టిట్యూషన్లో చేర్చుకుంటూ జరిగిందనమాట. మ్యాక్సిమం 50% ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ అంతా బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంటూ జరిగిందనమాట. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ బ్రిటన్ వాళ్ళు రాసింది కాదమ్మా. యాక్చువల్గా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి చేశారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. దాని నుంచే 50% ఆఫ్ ప్రొవిజన్స్ ఆర్టికల్స్ అన్నీ తీసుకుంటాం జరిగింది. రిమైనింగ్ అన్నీ యూఎస్ నుంచి, తర్వాత కొన్ని యూకే నుంచి, కొన్ని ఆస్ట్రేలియా నుంచి, ఇంకా ఫ్రాన్స్ నుంచి తీసుకుంటాం జరిగింది. ఇంకా జర్మనీ, రష్యా నుంచి కూడా తీసుకుంటాం జరిగిందనమాట. జర్మనీ నుంచి తీసుకోలేదనుకుంటా, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా తీసుకున్నారు కొన్ని ప్రొవిజన్స్. ద ఇంట్రడక్షన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ లోక్సభ రిక్వైర్స్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ ఎన్ని ఎంప్లాయీస్. అంటే ఏంటి, ఒకసారి అవిశ్వాస తీర్మానం ఒక గవర్నమెంట్ మీద పెట్టాలి అంటే అపోజిషన్కి కావాల్సిన మినిమం నెంబర్ ఎంత ఉండాలి అని అంటే 50 మంది ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఎంపీస్ కానీ ఉంటే అతన్ని ఒక గవర్నమెంట్ మీద మీరు గవర్నమెంట్కి రూల్ చేసే అవకాశం లేదు, మీ ఎంపీస్ లేరు, మీకు రూల్ చేయడానికి సరిపడా ఎంపీస్ లేరు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ హూ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవరమ్మా ప్రెసిడెంట్ అంటే ప్రమాణ స్వీకారం. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు వచ్చినప్పుడు ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అని అంటే అప్పుడున్న దెన్ ప్రెసిడెంట్ ఎవరు మనకి రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎవరున్నారమ్మా, రామ్నాథ్ కోవింద్ ఉన్నాడు కదా, వెంకయ్య నాయుడు ఉన్నారు. సో ఈ వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ తిరిగి ఎన్నుకోబడితే అతన్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు అని అంటే ప్రెసిడెంట్. ఎవరు అంటే ప్రజెంట్ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాదు 1950 గణతంత్ర రాజ్యం అప్పుడు ఇంప్లిమెంటేషన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ ఇచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉండేవి అనమాట. అవి ఇప్పుడు 450 ఆర్టికల్స్ అయినాయి. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెయిన్బో అంటే ఏంటి, మనకి ఇట్లా కనపడుతూ ఉంటుంది కదమ్మా, దానికి కారణమైంది ఏంటి అని అంటే డిస్పర్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నీ కారణం అనమాట. ఆల్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీఫ్ మోడిఫికేషన్స్ అక్కర్ ఇన్ ద డెసర్ట్ ఏరియా టు ఇన్ఫిట్ వాటర్ లాస్. మనకి ఎడారి ప్రాంతాల్లో బ్రహ్మజముడు, క్యాక్టస్ మొక్కలు అని చెప్పి అంటారు కదమ్మా, బ్రహ్మజముడు, నాగజముడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా. అవి ఎందుకు అనంటే ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. ఎందుకనంటే ఆకులు అనేవి ఉన్నాయి అనుకోండి, ఆకుల ద్వారా ఎక్కువ వైశాల్యం అనేది ఉంటుంది, ఏరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. సో సూర్యరశ్మి వాటి మీద పడినప్పుడు ఎక్కువ వాటర్ అనేది ఎవాపరేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ట్రాన్స్పిరేషన్ ద్వారా. అందువల్ల ఆ వాటర్ని తగ్గించుకోవడానికి అసలు ఆ ఆకులు అనేవి ఉండవు అనమాట. చెట్టు కాండాలు కూడా ఉండవు, చాలా తక్కువగా ఉంటుంది. సో ఒకవేళ ఉన్నా కానీ గట్టిగా ఉంటాయి, వ్యాక్సీ లీవ్స్ అని ఉంటాయి, అంటే కొద్దితే పాలు గారుతూ ఉంటాయి, అలాంటివి ఉంటాయి. టినీ ఆర్ నో లీవ్స్ ఉంటే చిన్నగా ఉంటాయి ఆకులు, లేకపోతే అసలు ఉండవు. నెక్స్ట్ థాన్స్ అండ్ లీవ్స్ అనమాట. ఒక్కొక్కసారి ప్లాంట్స్కి ఆకులుంటే ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది అని చెప్పి ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఆకులకి బదులు ముళ్ళని ఏర్పరచుకుంటాయి అనమాట, ముళ్ళని. సో పైవన్నీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఏంటి అని అంటే ప్రపంచంలో చేపలు పట్టడానికి అనువైన ప్రదేశాలు ఎక్కడ ఉంటాయి అని అంటే ఎక్కడైతే కోల్డ్ కరెంటు అండ్ హాట్ కరెంట్స్ మీట్ అవుతూ ఉంటాయో ఆ ఏరియా దగ్గర ఉంటాయన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి కోల్డ్ కరెంట్స్ వస్తాయి, ఇక్కడ నుంచి హాట్ కరెంట్ అని వెళ్తుంది. ఈ రెండు మిక్స్ అయినాయి అనుకోండి, ఎక్కడైతే చల్లటి నీరు వేడి నీళ్ళు రెండు కలుస్తాయో ఆ ఏరియాలో ఎక్కువగా పాచి ఎక్కువ పడుతుంది అనమాట. ఆల్గే కానీ ప్లాంక్టాన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. ఈ ఫిషెస్ ఎక్కువ తింటాయి. ఈ తింటున్నప్పుడు
వచ్చి అక్కడ వలేసి పట్టుకుంటారు అనమాట. అందుకని ఈ ఏరియాలన్నీ కూడా ఎక్కువగా ఫిషింగ్ గ్రౌండ్స్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ కోల్? భారతదేశం యొక్క కోల్కి ఏది ఇందులో ఫీచర్స్ ఏంటి అని, కోల్ ఎలా ఉంటుంది అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇది ఏంటి అని అంటే హై యాష్ కంటెంట్ ఉంటుంది అండ్ లో సల్ఫర్ కాంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకనంటే కంపేరిటివ్గా వేరే కంట్రీస్తో పోల్చుకుంటే కోల్, ఒరిజినల్ కోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే లేట్గా ఫామ్ అయిన కోల్ అనమాట. అవి ఏంటి అని అంటే మనం అది పూర్తిగా కోల్ అవ్వకముందు తీసేస్తే ఇలాంటివే వస్తాయన్నమాట. ఎక్కువ మట్టి, బూడిద ఎక్కువ ఉంటుంది రేదర్ దెన్ బర్నింగ్, కాలే కెపాసిటీ తక్కువ ఉంటుందన్నమాట. డిస్గైజ్డ్ ఎంప్లాయీస్ జనరల్లీ మీన్స్, డిస్గైజ్డ్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ 0 ఉంటుంది అనమాట. అంటే సపోజు 1 ఎకరం పొలం ఉందనుకోండి, 1 ఎకరా పొలం కానీ ఉంటే అందులో ఒక 20 మంది పనిచేస్తే సరిపోతుంది అని చెప్పి అంతే వర్క్ ఉందనుకోండి. కానీ మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల 20 మంది పనిచేసే పనిని 30 మంది చేస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి, 1000 రూపాయలు 20 మందికి ఇస్తే ఎన్ని డబ్బులు అయితే వస్తాయో 30 మంది వస్తే ఈ డబ్బులు అనేది తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అంటే జనాలు పెరిగే కొద్దికి అతని ప్రొడక్టివిటీ అనేది, అతను పనిచేసే దానికి వచ్చే డబ్బులు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఈజ్ 0 అనమాట. దాన్నే డిస్గైజ్డ్ ఎంప్లాయీస్ అని అంటారనమాట. అంటే తక్కువ పనిని ఎక్కువ మంది చేస్తూ ఉంటారు.